హలో అండి. ఈరోజు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారనే విషయం మనలో చాలా మందికి తెలుసు. సో, ఇప్పుడే అందిన వార్త ఏంటంటే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ గారికి 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. సో, నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ గారు తరపున లాయర్స్ ఇప్పుడే హైకోర్టుకి అయితే వెళ్తున్నారు బెయిల్ కోసం. బట్ కాకపోతే ఏంటంటే ఆల్రెడీ టైం అయిపోతుంది. సో, టైం అయిపోతే అల్లు అర్జున్ గారు శనివారం, ఆదివారం ఈ 2 రోజులు జైల్లో గడపాల్సి వచ్చిద్ది. సో, ఆ అవకాశం తీసుకోకుండా బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు. బట్ చూద్దాం బెయిల్ మీద బయటకు వస్తారో లేకపోతే 2 రోజులు చెంచల్గూడ జైలుకైతే ప్రజెంట్ తరలించమని ఆల్రెడీ నాంపల్లి కూడా చెప్పడం జరిగింది. సో ఇది కూడా రాజకీయం చేద్దాం అనుకున్న మన కేటీఆర్ గారు ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి మీద చేతకాని గవర్నమెంట్, చేతకాని ప్రభుత్వం సరైన సెక్యూరిటీ కూడా ఇవ్వలేక ఒక ప్రాణం తీసుకున్నారు. ఒక సెలబ్రిటీని, ఒక నేషనల్ అవార్డు విన్నర్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇందులో అల్లు అర్జున్ గారి తప్పు కూడా పెద్దగా ఉందని ఏమనుకోండి. థియేటర్ యజమాన్యం చాలా పెద్ద తప్పు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సరిగ్గా ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఒక చావుకి కారణమయ్యారు. సో ఆయన కూడా త్వరగా బయటికి రావాలని కోరుకుందాం.